హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఎస్ హోమ్ అండ్ కిచెన్. ఎస్టర్డే మా కిడ్స్ తోటి నేను క్రికెట్ ఆడుకున్నాను. చూడండి, నేను ఆడుతుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. మా చిన్నతనంలో కూడా సేమ్ ఇలాగే నైబర్ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడేవాళ్ళము. అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. మా కిడ్స్ తోటి నేను ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మా బాబు షాట్ కొడుతున్నాడు, నేను బౌలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మా బాబు బౌలింగ్ చేశాడు, నేను షాట్ కొట్టాను, బ్యాటింగ్ చేశాను. చూడండి, షాట్ కొట్టాను. వావ్, చాలా బాగా కొట్టాను కదా. నెక్స్ట్ మా పాప కూడా నాకు బౌలింగ్ చేస్తుంది. చూడండి, నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోస్ పెట్టి మీకు చూపిస్తాను. ఓ షెట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూడండి, మా బాబు వేస్తాడు. కార్తికేయ తీసేది వీడియో ఫాస్ట్ ఉండాలి. ఓ, అసలు వాడు నాకు స్ట్రైట్గా ఉండి వెయ్యలేదండి, సైడ్కి వేసాడు. సో నేను కొట్టలేకపోయాను. ఇప్పుడు వేయమని చెప్పాను, వేస్తున్నాడు. చూడండి, వావ్, ఇప్పుడు కొట్టాను, టచ్ అయ్యింది బ్యాట్కి. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసింది బాల్. చూడండి, మీరు కూడా ఇలా చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? ఇలా నా వీడియో చూస్తే కామెంట్ పెట్టి. మేమైతే చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఏదైనా హాలిడే వస్తే క్రికెట్ ఆడేవాళ్ళము, అండ్ తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, క్యారమ్ ఆడేవాళ్ళము. చాలా చిన్నప్పుడు స్పెండ్ చేసిన టైం ఇప్పుడు పెద్దగా అయ్యాక మనం చేయలేకపోతున్నాం. బట్ మనకు అప్పుడప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి. మీకు కూడా వస్తాయా? కామెంట్లో పెట్టండి. కిడ్స్ తోటి మనం కూడా అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తుండాలి, వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, షార్ట్ మీరు బాగాలేరు బ్యాటింగ్ యాక్చువల్గా మేము ఇది టెర్రస్ చూడండి, 10 సార్లు వీడియో పెరుగుతుంది కానీ మీరు ఒక్క బాల్ టచ్ చేస్తలేరు. దొరికేసింది బాల్. మావాడు తీసుకొచ్చాడు బాల్ని. ఇప్పుడు మా పాప వేస్తుంది బౌలింగ్. చూడండి, నేను వేస్తా మమ్మీ అని అన్నది. సరే వెయ్యమ్మా అని చెప్పాను. తను బౌలింగ్ చేస్తుంది. ఎలా కొట్టానో చూడండి. నేను వేస్తా అని ఒకటే ఫైటింగ్ ఇద్దరు. ఓకేనా, నెక్స్ట్ వీడియో తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్.